విందాం. తొలిగా రూబిన్ వచ్చి సాక్ష్యం పంచుకుంటుంది. ప్రభు వారి జీవితంలో నూరమ్మ చేసిన కార్యాలు, ఏ స్థితి నుంచి ఏ స్థాయికి దేవుడు తీసుకొచ్చాడో ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు కనుక వాటిలో కొన్ని మనం విందాం. అందరికీ వందనాలండి. సమయం ఇచ్చిన అయ్యగారికి, నా ఆత్మీయ తల్లిదండ్రులకు, కూడి వచ్చిన దైవజనులకు, కూడి వచ్చిన సంఘానికి అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మేము అన్ని జనాంగంలోంచి తీయబడిన వారం అండి. శాపంలో, పాపంలో, నరకంలో పడి ఉన్న మమ్మల్ని, లేమిలో పడి ఉన్న మమ్మల్ని మాకు దేవుడు ఎలా పరిచయం అయ్యాడంటే, ఆయన మా చెల్లికి చాలా అనారోగ్యం వచ్చిందండి. అసలు జబ్బు ఏంటో అదేమో తెలియదండి. 4 రోజులు హాస్పిటల్లో, ఎమ్మెల్యే గారు ప్రసాదరావు గారు హాస్పిటల్లో 4 రోజులు ఉన్నామండి. అయితే తనకి జబ్బు ఏంటనేది డాక్టర్ గారికి కూడా తెలిసేది కాదండి. ఆయన పెట్టిన ముళ్ళండి. మేము పాపంలో, శాపంలో కొట్టబడి ఉన్నామని, ఆయన మమ్మల్ని పట్టుకోవాలని ఆయన పెట్టిన ముళ్ళండి. అలా మా డబ్బులన్నీ అయిపోయినాయండి. హాస్పిటల్లో 4 రోజులు ఉన్నామండి. అయితే మా దగ్గర డబ్బులు లేవండి. డబ్బులన్నీ అయిపోయినాయండి. మా ఇంటికి ఎవరు వచ్చేవారు కాదండి. ఒకరు ఇడితే ఒకరు రోగాలతో మంచం, ఒకరు వదిలితే ఒకరు అలా మంచం మీద పడి ఉండేవారండి. మా ఇంటికి ఎవరు వచ్చేవారు కాదండి. బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరు వచ్చేవారు కాదండి. అయితే మా దగ్గర డబ్బులన్నీ అయిపోయినాయండి. తీసుకొచ్చి ఇంటి దగ్గర వేస్తామండి. మా అమ్మగారు, చిన్నయ్యాళ్ళు అక్కడ ప్రార్థన కూడా జరిగించేవారండి. అయ్యగారు, ఆత్మీయ తండ్రి గారు అక్కడికి వచ్చేవారండి, ప్రార్థన జరిగించేవారు. కానీ మేము వెళ్ళేవాళ్ళం కాదండి. మేము చిన్నపిల్లలమండి. మా నాన్నగారు వాళ్ళు వెళ్ళేవారు కాదండి. అయితే డబ్బులన్నీ అయిపోయినాయి కదా, మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేదు కదా, ప్రార్థనలోకి వెళ్దాం, దైవసేవకులతో ప్రార్థన చేపిద్దాం, బ్రతికితే ఆయన మన జీవితాంతం, మన ప్రాణం ఉన్నంత వరకు ఆయన సన్నిధిలో ఉన్నాం, చనిపోతే పడద్దామని అయ్యగారిని పిలిపించి ప్రార్థన చేపించామండి. వెంటనే ఆ కుమార్తెకి స్వస్థ వచ్చిందండి. అప్పటి నుంచి దేవుని సన్నిధిలో నేటి వరకు మేము సజీవంగా దేవుని మందిరంలో నమ్మకంగా ఉన్నామండి. అలా ఉన్నామంటే కేవలం నా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రేమండి, వాళ్ళు మాపై చూపించే ప్రేమండి. మాకు అసలు ఏమీ తెలియదండి. అసలు లోకంలో ఎలా ఉండాలి, అసలు మనం ఎలా నలుగురితో ఉండాలి, అలాంటి అసలు ఏం తెలియదండి. అలాంటి స్థితిలో మమ్మల్ని ఎవరు పట్టించుకునేవారు కాదండి. అలాంటి స్థితిలో నా దైవజనులు ఏలూరు నుంచి సైకిల్ మీద అమ్మగారిని ఎక్కించుకుని ప్రతి బుధవారం వచ్చి కూడికి పెట్టేవారండి. మమ్మల్ని బలపరిచేవారండి. వాళ్ళ మాటలతో, వాళ్ళ ప్రేమతో మమ్మల్ని బలపరిచేవారండి. అలా 8 గేదెలు మేము ఎదుగుతూ వచ్చామండి. అలా ఉంటుండగా 8 ఊట తాగి ఆయన దాగుచోట్లో ఉండి మేము ఎంత ఆశీర్వదింపబడ్డామంటే మంచినీళ్ళు చారు పెట్టుకుని తాగేవాళ్ళమండి. అలాంటి పరిస్థితిలో ఉన్న మమ్మల్ని ఆయన ప్రార్థన ద్వారా 8 వచ్చాక ఎంత ఆశీర్వదించాడంటే చెప్పలేమండి. అంచెలంచెలుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించాడండి. మేము దేవుళ్ళు అలాగే కొనసాగుతున్నామండి. ఏలూరు మందిరానికి వెళ్ళేవాళ్ళమండి. మేము చిన్న బిడ్డలమండి. ఇక్కడ నుంచి చాలా ప్రయాసపడి వెళ్ళేవాళ్ళమండి. అలాంటప్పుడు ఎంత ప్రేమ చూపించేవారంటే నా ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ప్రతి ఆదివారం మాకు భోజనం పెట్టి, సాయంత్రం అయిపోద్ది వెళ్ళేటప్పుడు అని భోజనం పెట్టి ప్రతి ఆదివారం మమ్మల్ని పంపించేవారండి. అంత ప్రేమతో మమ్మల్ని ఇప్పుడు నేటి వరకు ఆ ప్రేమ చూపిస్తూనే ఉన్నారండి. మేము ఇలా ఉన్నాం, ఇలా ఆశీర్వదింపమంటే ఆయన అంగలార్పు, ఆయన ప్రార్థనేనండి. అలా అంచెలంచెలుగా దేవుడు నన్ను అభివృద్ధి పొందించాడండి. నాకు దేవుని మందిరం పక్కన ఈయన అలా మందిరానికి వెళ్ళేటప్పుడు చాలా ప్రయాసపడి వెళ్ళామండి. మా ప్రయాసను దేవుడు చూశాడండి. దీన దశలో ఉన్నప్పుడు ఆయన మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. పెంట కుప్పల మీద నుండి దీన్ని పైకి లేవనెత్తాడండి. అలా ప్రయాసపడి వెళ్ళేటప్పుడు మా ప్రయాసను చూసి ఆయన ప్రణాళికలో, ఆయన చిత్తంలో, ఆయన ఏర్పాట్లు, ఆయన దర్శనంలో వచ్చిన ఈ యొక్క స్థలం, ఏర్పరచుకున్న ఈ స్థలం అండి, ఈ మందిరం, 8 ప్రార్థనా మందిరం. ఆయన ఇంత మంచి సుందరమైన మందిరాన్ని మాకు దగ్గర సమీపంలో, అంత ప్రయాసపడి వెళ్ళకుండా సమీపంలో మాకు ఇచ్చాడండి. ఇంత మంచి మందిరాన్ని ఇచ్చాడండి. ఆ మందిరం పక్కన నాకు దేవుడు ఎంత గృహం ఇచ్చాడు. నేనేంటి ఆ గృహం కట్టడం ఏంటి, అసలు ఆశ్చర్యం ఏంటి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు కంటికి కనబడి చెక్కినప్పుడు దానికి గోచరం కాదండి. ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించాడండి. 8 వచ్చి ప్రతి ఒక్కరిని అలాగే ఆశీర్వదించాడండి. అందులో నన్ను కూడా చాలా ఆశీర్వదించాడండి, బహుగా ఆశీర్వదించాడండి. నేను ఇలా ఉన్నానంటే ఈరోజు నేటి కాలం ఇలా సజీవంగా ఉన్నానంటే నా ఆత్మీయ తల్లిదండ్రుల ప్రార్థనలు, కుటుంబం చూపించే ప్రేమండి. అలా అంతవరకు జరిగిందండి. గృహం కట్టుకున్నామండి.